జిల్లాలో సింగళమల నియోజకవర్గం ఎలనూరు జెడ్పీటీసీ విజయ ప్రతాప్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ పచ్చమూకలు పెద్ద ఎత్తున నిన్న దాడి చేయడం, హత్యాయత్నానికి పాల్పడడం తీవ్రమైనటువంటి నేరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలా, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పేసి ఈరోజు పంచాయతీరాజ్ విభాగం వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా సర్పంచుల మీద, ఎంపీపీల మీద, జెడ్పీటీసీల మీద పెద్ద ఎత్తున భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఎందుకయ్యా అని చెప్పి చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మేము ప్రజల చేత ఎన్నుకోబడినాము, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పేసి ఎక్కడైనా ఈ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు అక్రమంగా దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే వద్దొద్దు, ఇది మంచిది కాదు, ఈ పద్ధతి ఇది చట్టం ఇది చెప్తోంది అని చెప్పేసి ఎక్కడైతే అధికారుల దృష్టికి తీసుకెళ్తారో తక్షణమే వాళ్ళ మీద కత్తులు, కటార్లు, కొడవెళ్లు తీసుకుని ఈరోజు ఈ రకమైనటువంటి హత్యాయత్నాలకు పాల్పడతా ఉన్నారు. ఇది ఎంత మటుకు సమంజసం చంద్రబాబు నాయుడు, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఏమయ్యా, నిన్న మా జెడ్పీటీసీ చేసినటువంటి నేరం ఏంది? అక్రమంగా ఇసుక పెద్ద ఎత్తున టిప్పర్లు పెట్టి, 100 టిప్పర్లు పెట్టి మొత్తం తోలుతుండారు, ఇది అన్యాయం అని చెప్పాడు. అన్యాయం కాదా పవన్ కళ్యాణ్? అన్యాయం కాదా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా.